గట్టి పట్టుకో బ్యానర్లు పట్టుకో లాస్ట్ అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా అమిత్ షాను దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ రాజ్యాంగాన్ని అవమానించి అమిత్ షాను అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను అంబేద్కర్ అవమానిస్తే అంబేద్కర్ అవమానిస్తే రాజ్యాంగాన్ని అవమానిస్తే వాడేవాడు వీడేవాడు వాడేవాడు వీడేవాడు వాడేవాడు వీడేవాడు మనుస్మృతి రాజ్యాంగం రాజ్యాంగం మనుస్మృతి 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 ఈ రోజు ఈ మనువాదులు ఈ దేశంలో ఉన్న దళితుల పైన ఈ మనువాద సిద్ధాంతాన్ని రుద్దడానికి ఒక కేంద్ర మంత్రి ఈ రాజ్యాంగ సభకు ఆ రాజ్యాంగానికి అనుబంధంగా ఎన్నికల్లో పాల్గొని ఈ రోజు దేశ ప్రజలకు ఎలాంటి మన మంత్రి వర్గాన్ని వదిలిపెట్టి నువ్వు జపం చేసుకుంటూ 7 జన్మలు కాకపోతే 10 జన్మలకు స్వర్గాన్ని ఆలోచన దేశ ప్రజలందరూ కూడా నీకు ఓటేసి గెలిపించింది ఈ మనవాదాన్ని పాటించడానికి దుర్మార్గం 7 సార్లు 7 జన్మలు మాకొద్దు ఈ ఉన్న జన్మనే సుఖం ఉంది మాకు బాబాసాహెబ్ ఇచ్చిన ఈ స్వర్గమే మాకు కావాలి కానీ మీ దేవుడిచ్చే స్వర్గం మాకు వద్దని చెప్పేసి ఈ రోజు ఈ మనవాదాన్ని అట్లేయడానికి మనసు నిర్ధారణ చేసింది ఈ రోజు ఈ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనుస్మృతి దానం చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరికీ పత్రికా విలేకరులందరికీ మరొకసారి మనం చెప్తాం మీరంతా ఈ మనవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరిపి మన సిద్ధాంతం మనసులో ఉన్న మనవాదాన్ని తొలగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం अमित शाह डाउन डाउन मैं मेरी चलना मैं चलना कंडम कर रहे हैं यादव ने पिछले और निकाला करते रहेंगे जब तक जब तक माफी ना मांगे जब तक उल्लंघन ना करे
దాదాపు 75 సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంలో మన భారతదేశం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ద్వారా జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నికల ద్వారా అంటే భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఈ పరిపాలన వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రధానమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతిని ముందుకు తీసుకొస్తా ఉన్నది. అది దుర్మార్గమైనటువంటి చర్య. ఆనాడు భారతదేశంలో మనుస్మృతి ద్వారానే ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశం నాశనం అయిపోతుంది. ఈ మనుస్మృతికి కాకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. అదేవిధంగా ఆనాడు ఈ మనుస్మృతి ఉంటే భారతదేశంలో కుల విచ్ఛిన్నత జరిగి భారతదేశం పాడైపోతుందని చెప్పేసి ఆనాడు మరి బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఈరోజు మళ్ళీ కొంత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా లాంటి కుల దురహంకారాలు కులాలకు అనుకూలంగా పనిచేస్తూ ఈ బలహీన వర్గాలను కులాల పరంగా అణిచివేయాలనేటటువంటి దురుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మరీ అంబేద్కర్ 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 అంటున్నారు. మీరు కేవలం దేవుణ్ణి స్మరిస్తే 7 తరాల వరకు మీరు ఏది స్వర్గంలో ఉంటారని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడడం జరిగింది. దాన్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి బలహీన వర్గాల మీద, దళితుల మీద, మైనారిటీల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే, పాలన పరంగా ఏ మాత్రం ప్రేమ ఉంటే ఇమ్మీడియట్లీ అమిత్ షాను ఆ యొక్క మరి రాజ్యసభ నుండి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం నుండి వెంటనే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మనువాదులారా ఖబర్దార్ అనేటటువంటి విధంగా ఈరోజు మనుస్మృతి దానం చేసి ఈ రకంగా మరి ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మేము కోరుకుంటున్నది ఏంటంటే అన్ని వర్గాల ప్రజలు సమానమైనటువంటి స్థాయిలో బతకాలని, ఈ యొక్క కుల వ్యవస్థ అంతరించిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భీమ్. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మనుస్మృతిని దానం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ ఆనాడే మరి ఈ మనుస్మృతి యొక్క విధానానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల ఆధిపత్యం మరి ఈ బడుగు వర్ణాల అణచివేత విధానానికి వ్యతిరేకంగానే మరి 1927లో మనుస్మృతిని దానం చేయడం జరిగింది. మరి బ్రాహ్మణిజానికి మరి దొరతనానికి మన భూస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఆనాడు వ్యవస్థను ఉండే ఆ పునాదులను పూకడంతోనే నిర్మించిన భాగంగానే మనుస్మృతిని దానం చేయడం జరిగింది. మరి ఇప్పటి కూడా మరి రాజ్యాంగం వచ్చి అన్ని వర్గాలకు ప్రజాస్వామికంగా ఫలితాలు ఏవైతే రావాలనో అవి అదే విధంగా రాజ్యాంగాన్ని రచించినను మరి ఇంకా మనువాదులు ఇవాళ ఆధిపత్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా మరి దేవుని మీదనే ఆధారపడ్డారంటే ఆ యొక్క మూఢనమ్మకాల మీద ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే మీరు రాజ్యసభ సాక్షిగా ఇవాళ సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మనువాదాన్ని వాళ్ళు బలోపేతం చేయడానికి కారకులవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాదులు కానీ మరి బహుజనాధికారం కోసం పోరాటం చేస్తున్న ఈ వర్గాలు కూడా చైతన్యమై మరి మనుస్మృతికి విరుద్ధంగా మనం పోరాటం చేయాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈ బహుజన సంఘాల మీద మరి అన్ని వివిధ వర్గాల మీద ఉందని ఇవాళ సంగారెడ్డి నుంచి అంబేద్కర్ సంఘంగా పిలుపునియడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ అమిత్ షా లాంటి వారు పుట్టుకరాకుండా ఉండాలంటే అలాంటి వారికి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వర్గాలు చైతన్యం అయ్యే విధంగా ఖర్చు కానీ పార్టీ నుంచి కానీ తొలగించే వరకు ఇలా బీజేపీకి సుక్కలు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 25వ డిసెంబర్ నాడు మనుస్మృతిని తగలబెట్టాడు. మనుస్మృతి అంటే ఏమిటి అనేది మొదట తెలవాలి. మనుస్మృతి అంటే ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకోవద్దు, వాళ్ళు వాళ్ళ వృత్తులే చేసుకోవాలి. ఈ 3 కులాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సేవ చేయాలి. వాళ్ళు చదువుకుంటే నాలుక కోయాలి, వేదాలుంటే చెవులలో సీసం పోయాలనే చెప్పేదే మనుస్మృతి. దానికి వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్లో ఈ భారతదేశంలో తీసుకురాలేదు. ఈ భారతదేశానికి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలి, మహిళలకు
ఎలాంటి హక్కులు ఉండాలి, కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ ఎలా నడవాలనేది అన్నీ తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి గారు అంబేద్కర్ 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 అనే సింగిల్ వర్డ్ తోటి మరి ఫ్యాషన్ అయిపోయింది అనేది అయితే అవమానించిండో అది ఈ దేశానికే ఈ అన్ని మెజారిటీ ప్రజలను అవమానించడమే, రాజ్యాంగాన్ని అవమానించడమే. అమిత్ షా ఏదైతే ఉన్నదో అమిత్ షా అంబేద్కర్ బూటు పాలి చేయడానికి కూడా పనికిరాడు, అటువంటి హౌలగాడు ఉన్నాడు అమిత్ షా. అమిత్ షా ఏం చదివిండు? 32 డిగ్రీలు చదివిండు. అంబేద్కర్ గారు 4 PhDలు చేసిండు, డాక్టరేట్లు చేసిండు, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేసిండు. చాలా దానిలో హైదరాబాద్లో కూడా చదువుకున్న, డీలిట్ చదువుకున్న అంబేద్కర్ గారు ప్రపంచంలో గొప్ప మేధావి. ఆయన మొత్తం ఈ దేశానికి ఏం కావాలో, ఈ సమాజానికి ఏం కావాలో, సమాజ రుగ్మతలను కనిపెట్టినటువంటి డాక్టర్ అయిన అంతటి గొప్ప మహనీయుని ఈ విధంగా అవమానవేళన చేయడం ఇప్పటికి 10 రోజులు గడుస్తున్నప్పటికీ మరి మోడీ ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేయకపోవడం, బర్తరఫ్ చేయకపోవడం, ఈ దేశానికి క్షమాపణ చేయకపోవడం ఆయన బల్పుకే, ఆయన అహంకారానికి నిదర్శనం అనేది తెలియజేస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర 3 సార్లు ముక్కు రాయాలని మేము సంగారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. వ్యాఖ్యలను వక్రీకరించిన నువ్వు ఒక స్థోయిలైనటువంటి వ్యక్తి, కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నావు. దేశంలోనే అత్యున్నత శాఖ మంత్రి ఎవరు? ప్రధానమంత్రి వద్ద ఒక అత్యున్నత శాఖ మంత్రిలో ఉండి కూడా కనీసం అవగాహన లేకుండా, అంటే ఒక చట్టసభలో పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు దేశ ప్రజలందరూ చెవులు లేవనుకుంటున్నారా? అంటే ఇలా మీరు చెప్పిందే దేశంలో నడవాలనుకుంటున్నారా? అంటే ఒకే దేశం, ఒకే ఎన్నికలు జమిలీలకే తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని పూడ్చిపెట్టాలని చెప్పేసి మీ ఆలోచనలా? అంటే ఈ దీనికి సాంకేతంగా ఈరోజు RSS మోహన్ భగవత్ కింద ఎక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ సినిమా తెర వెనుకలు ఎట్లయితే కనిపిస్తుందో అట్లా మోహన్ భగవత్ అమిత్ షా ద్వారా చెప్పించండి. అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చెబుతా ఉన్నది. అందుకని అంబేద్కర్ పేరు అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి, అంబేద్కర్ ఈ దేశంలో ఇంకా 175 సంవత్సరాలైంది అంబేద్కర్ గారు దూరమై, ఇంకా ఒక 100 సంవత్సరాలు కూడా అంబేద్కర్ పేరు చెరుగని ముద్ర. మీరు ఏ దేవుళ్ళని తీసుకొచ్చినా, ఏం చేసినా అన్ని పోతాయేమో కానీ అంబేద్కర్ పేరు ఈ దేశంలో ఎప్పటికీ పోదని చెప్పి తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, జ్ఞానం. ఈ ప్రపంచ దేశాలే ఆయన విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. మీరేందా ఈ దేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు? అంటే అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టినాడు. అంబేద్కర్ ఎస్సీ కులంలో పుట్టాడు, ప్రతి ఒక్క కులంలో పుట్టిండు. ప్రతి ఒక్క మహిళలకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా సమానత్వం, హక్కులు, అధికారాలు కలిసి అమిత్ షా ఇలా మాట్లాడుతున్నారు కదా. ఇలా రాజ్యసభ సభ్యుల్లో ఒక కేంద్ర మంత్రి అయినామంటే దానికి కారణం అంబేద్కర్ గారి శిక్ష. అంబేద్కర్ గారి నుంచి తప్పు మాట్లాడితే ఖచ్చితంగా 4వ వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారికి రాజ్యాంగం ఎట్లయితే మీరు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో మాట్లాడినాం, అదే రాజ్యసభలో సభ పెట్టి దాని ముంగట మీరైనా చెప్పినట్టు 3 సార్లు 30 సార్లు ముక్కు నెలకు రాయాల. నువ్వు అంబేద్కర్ ఖాళీ కూటి కూడా సరిపోయినటువంటి వ్యక్తి, నీకు ఒక జ్ఞానం లేదు. నువ్వు ఒక స్మగ్లర్ మర్డర్ కేసులో ఇచ్చినావు. అంటే ఇలా నువ్వు కేంద్ర మంత్రి అయినావు అంటే నీ మీద ఇలా ఎంత ఇది ఉందో తెలియజేస్తున్నాం. దేశంలో ఈరోజు ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా వాళ్ళు అమిత్ షాని ఇలా ఎక్కడ దొరుకుతారో అనిపిస్తుంది. ఒకవేళ అమిత్ షా ఇలా రోడ్డు మీద తిరిగితే ఆయన పరిస్థితి ఏమైతే ఊహించుకోండి. అందుకని దయచేసి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇలా అంబేద్కర్ని మేము గౌరవించామని చెప్పి గొప్ప చెప్తుంది. మరి మీకు గౌరవిస్తే అంబేద్కర్ పేరు మీద ఒకవేళ నిజంగా ఆయన అవమానించింది కదా బీజేపీ పార్టీకి, దళితుల మీద కానీ అంబేద్కర్ పేరు మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేసి బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.